నమస్తే. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ వస్తుంది. పండుగలు అనగానే మన మూలాలు, మన సంప్రదాయాలు అన్నీ గుర్తొస్తాయి. మన అమ్మలు కూడా గుర్తొస్తారు. ఉగాది పండుగ, ఉగాది పచ్చడి, ఎన్నో రుచుల కలబోత. పచ్చడి మినీ ఇండియాలో అనిపిస్తుంది నాకు. మినీ ఇండియా మన అరచేతిలో సమిష్టిగా, విశిష్టంగా, కమ్మగా, అమ్మగా. అసలు మన పండుగలు అంటేనే మన సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబించేవి. పండుగలు మనుషుల్ని కలిపేవి, మనసుల్ని కలిపేవి, అనుబంధాల్ని పెంచేవి, మానవతా విలువల్ని పంచేవి, పంచభూతాలకి కృతజ్ఞతలు చెప్పేవి. పండుగ అంటేనే వసుధైక కుటుంబం. కానీ ఇప్పుడు ఆ పండుగలన్నీ మార్చి 21 ఉగాది, మార్చి 28 శ్రీరామనవమి, సెప్టెంబర్ 17 వినాయక చవితి, ఇలా తేదీలుగా, పిండి వంటలుగా, సెలవు రోజులుగా మారిపోయాయి. అసలు మానవ సంబంధాలే సెలవు రోజులుగా మారిపోయాయి. మనిషితనం, తెలుగుదనం వ్యాపారాలయ్యాయి. ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములని శ్రీశ్రీ కోరుకున్నట్టు, ఏవి తండ్రి నిరుడు కురిసిన తీయ తెలుగుల తేట తెలుగుల తెలుగు సంస్కారాలు, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఎక్కడ? తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య, పెద్దమ్మ, పెదనాన్న, బాబాయి, పిన్ని, వదిన, మరదలు, అన్నేలు, తమ్ముళ్ళు, జేజమ్మలు, మనవలు, ఇరుగు పొరుగు ఆ సమిష్టి జీవనాలేవి. అందరూ కలిసి మనసారా నవ్వుకుంటూ, కష్టసుఖాలు పంచుకుంటూ, తీపి కబుర్లు చెప్పుకుంటూ గడిపే సహపంక్తి భోజనాలేవి. తాతయ్య గుర్రం ఎక్కడాలు, అనగనగా కథలు, అమ్మమ్మ అనగనగా కథలు, నాన్న ఉప్పు ముట్టలు, అమ్మ చందమామరావే గోరుముద్దలు ఏవి. వెన్నెల్లో ఆటలు, కాలువగట్టల్లో ఈతలు, చెరుకు తోటల్లో, మామిడి తోపుల్లో పరుగులు, వరిచేళ్లలో పాటలు, సంతలు, జాతరలు, సంబరాలు, పండుగలు, నవరాత్రోత్సవాలు ఏవి. హరికథ, కాలక్షేపం, తోలుబొమ్మలాట, బుర్రకథలు, వీధి భాగవతాలు, శ్రీకృష్ణ రాయవారం ఆ పద్యాలేవి. ధర్మం, సత్యం, న్యాయం వీటన్నిటి సమన్వయం మన రామాయణ, భారత భాగవతాలు. అవి చెప్పే మనిషిడి, వినే నాథుడి. చెప్పే తాతయ్య ఏమో ఓల్డ్ ఏజ్ హోముల్లో, వినే మనవడేమో కాన్వెంట్ బందీఖానాలు. బోలెడంత జ్ఞాన సంపద తెలుసుకోవడానికి మనిషిడి. మనిషి ఎక్కడ, మనసెక్కడ, మనమెక్కడ? మానవత్వం అధపాతనంలో కూరుకుంది. తెలుగుతనం చరిత్ర పుటల్లో బూజుపట్టింది. తెలుగుతనం ఎక్కడ? తెలుగు మనసెక్కడ? హాయి బాయిల మధ్య నమస్కారం నామూషి అయ్యింది. వేడి వేడి బర్గర్ల మధ్య పరమాన్నం చేదైపోయింది. కూల్ డ్రింక్ల ప్రవాహంలో కొబ్బరి బొండం కొట్టుకుపోయింది. మాడిన ఫ్రైడ్ రైసుల్లో ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ కలిపిన అమ్మ గోరుముద్దలు గొంతుకి అడ్డం పడుతున్నాయి. బంధాలెక్కడ? అనుబంధాలెక్కడ? అనురాగాలెక్కడ? ఆప్యాయతలెక్కడ? అమ్మలోంచి పుట్టాము, అమ్మ తనంలోంచి పుట్టాము, అమ్మ కావాలి, అమ్మ ఒడి కావాలి. కానీ కేరిమనే మన కేరింతలన్నీ కేరి సెంటర్లలో, ఆయాల ఈసడింపుల్లో, నర్సరీల నరకాల్లో అమ్మెక్కడో, పిల్లలెక్కడో. అమ్మతో పాటే అమ్మ మనసు పోయింది, అమ్మ తనము పోయింది, మన తనము పోయింది, తెలుగు తనము పోయింది, తెలుగు మనసు బెరసి తెలుగే పోయింది. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు, ఈ బాలశిక్షలేవి, ఆ పంచతంత్ర కథలేవి, సామెతలేవి, వేమన సుమతి నీతి శతకాలేవి, చందమామ బాలమిత్ర కథలేవి. మన చరిత్ర, మన సాహిత్యం, మన సంస్కృతి, మన నాగరికత పాత చింతకాయ పచ్చడైపోయింది. చింతకాయ పచ్చడి ఎన్నాళ్ళైంది ఈ మాట విని. తెలుగు అమ్మల రుచులతో నోళ్ళూరి ఎన్నేళ్ళైంది. పసుపు, కుంకుమ, బొట్టు, కాటుగా, మొగ్గు, మామిడాకు, గుడిగంట, డోలు సన్నాయి, పూజారి, సుప్రభాతం, పట్టుపరిని, పట్టుపంచ, గోరింటాకు, పెళ్లి బిందు, వేదపట్టణం, గాయత్రి మంత్రం, తులసికోట, చెట్టు నీడ, కాలువగట్టు, చద్దన్నం, బంధువులు, తాటాక పందిళ్లు, భోజనాలు, పేరెంటాలు, హరిదాసులు, గంగిరెద్దులు, గోపిట్ట, కొయ్యలపాట, పున్నాగ చెట్టు, మల్లెబందిని, కాగితం పడవ, ఇసుక గోళ్ళు, ఇవన్నీ ఏవి? భూషయ్య, సూరమ్మతమ్మ, గోపాలం, బావిగాడు, గోగులేసు, శ్రీనివాసు, అలువేలుమంగ, శ్రీరాములయ్య, మహాలక్ష్మి, సుబ్బులు, శ్రీదేవమ్మ, కిట్టిగాడు, కృష్ణమ్మ. ఈ పేర్లేవి. అక్కున చేర్చుకునే అమ్మా నాన్నలేరి, చెయ్యందించే కొడుకులేరి, బాసటై నిలిచే అన్నదమ్ములేరి, కూతురంటి కోడలేరి, కొడుకంటి అల్లులేరి, మీసాలు లాగడానికి తాతయ్య లేరి, కొంగునున్న డబ్బులు కొట్టేసుకోవడానికి అమ్మమ్మ లేరి, 2 జడ్ల సీగానం పశునామ లేరి, మొండిమల బుజ్జాయిగా లేరి. తాతయ్య మందులు వేసుకున్నావా? నాన్న మీరెందుకన్నా నన్ను వెళ్తాను కదా. ఒరే మన పడతావు జాగ్రత్త. దాని ఒంటి కింద వెన్న పుసపు ఎంటారా? అది చిన్నపిల్ల, అమ్మైనా అత్తైనా అన్నీ మీరే. బా నాన్నగాడు మళ్ళీ పక్క తగ్గిస్తాడు. అన్నయ్య రాఖీ పండగకి రావు. రైట్, అది ఒట్టి మంచి కాదుగా, దాంతో బరువులు మోయించకండి. ఏమో రావనాథం, రేపు మా ఇంట్లో పడతాం, అమ్మాయి మీరు భోజనం రావాలి. వాడిని పూజ వేసుకోమ్మా, పాలు అరుగుతాయి. పాప ఏడుస్తుంది, దిష్టి తీయండి. ఏమేమో చిన్న పైన చూద్దాం అనుకుంటా, కళ చూడందుకు కాకరుస్తుంది. చుట్టాలు వస్తున్నారేమో, ఎండపడి వచ్చారు. మధ్య తీసుకుంటారా? ఏంటా చాటింపు? రేపటి నుంచి రావమని ఉత్సవాలు కదా మన గుళ్ళో. ఇక పిల్లల్ని పట్టుకోవడం కష్టమే. ఈ వేసవి సెలవులో మా తాతయ్య గారి ఇంటికి వెళ్తున్నా తెలుసా? ఏంటండి ఇది? ఎప్పటికైనా పెళ్లి చేసి పంపించాల్సింది కదా అమ్మాయి. చిన్నపిల్లలు ఏంటి, ఊరుకోండి. నేను అలా వచ్చిందాన్ని కదా. వెక్కిళ్ళు, అమ్మాయి గుర్తొచ్చుంటాను. ఈ మాటలేవి, ఈ పలకరింపులేవి, ఈ ఆప్యాయతలేవి.
తోడు లేని ముసలి తల్లిదండ్రులు ఇక్కడ, ఎదిగిన కొడుకులు అక్కడెక్కడో నగరాల్లో, అమెరికాల్లో. చూపులకు దొరకరు, చివరి చూపులకు అందరు. రావడం కష్టం, టికెట్లు నష్టం. 10వ రోజుకు ప్రయత్నిస్తాం. దుర్మార్గం, దౌర్భాగ్యం, దురదృష్టం. శరీరాల పలకరింపులు, శరీరాల సంబంధాలు, శరీరాల కుటుంబాలు, శరీరాల సమాజం. పంచభూతాలు కెమికల్ స్వయం మన మనుషులమయ్యాం. ఒళ్ళంతా మెదడే. లెక్కలు బాగా వేస్తాం. మనిషికి విలువలు కట్టి మాట్లాడతాం. మానవతా విలువలు నట్టేట ఉంచుతాం. ఇంటికి మనిషి వస్తే ఎందుకు వచ్చాడన్న ప్రశ్నే ముందర. కుశల ప్రశ్నలు ఆఖరణ అది లెక్క తేల్తేనే. అపార్ట్మెంట్ల రూపంలో డిపార్ట్ అవుతున్న జీవితాలు. గోడు పట్టించుకొని సిమెంట్ గోడల మధ్య ప్రయాణాలు. చెట్లు కొట్టేశాం, నీళ్లు తోడేశాము, భూభాగం అంతా మనుషులతో నింపేశాం. దగ్గరగా ఉంటాం, దూరంగా బతుకుతాం. ఏంటో ఇంతకుముందంటే అమ్మలకలందరూ చేరి కార్తీక మాసం వస్తుందని, ధనుర్మాసం వారంలోనేగా, దీపావళి వచ్చే నెలే మా అల్లుని అమ్మాయిని పిలవాలి, ఇలా అచ్చట్లతో ముచ్చట్లతో తెలిసేది. ఇప్పుడు అలా మాట్లాడుకునేందుకు ముగ్గులెట్టిన వాకిళ్ళు, స్వాగతించే అరుగులు, తెరిచి ఉంచిన తలుపులు లేవు, కలిసి మాట్లాడే మనుషులు లేరు. అందుకే మన ప్రభుత్వం మన సంస్కృతిని, మన నాగరికతని, మన పండుగల్ని భద్రపరిచిన పనిలో పడి ఇంగ్లీష్ క్యాలెండర్లో మత్స్సుకు మిగిలిన పండుగల్ని తిథి ప్రకారం కాకుండా తేదీల ద్వారా నిర్ణయించి మన దసరా పండుగని, మన సంక్రాంతి పండుగని భాగ్యనగరంలో శిల్పారామంలో మహత్భాగ్యంగా జరిపిస్తూ రుసుము తీసుకుని మన పండుగల్ని మనకే ప్రదర్శిస్తున్నారు. మనం మన పిల్లల్ని తీసుకుని వరుసలో నిల్చొని డబ్బు కట్టి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి సింధు నాగరికతని పరిశోధించినట్టు మన హిందూ నాగరికతని మనమే వెతుక్కుంటూ ఆ మూల ఈ మూల మన మూలాన్ని మనమే చూసుకుంటూ రంగురంగుల ముగ్గుల్ని, గొబ్బెమ్మల్ని చూస్తూ నాగలి బొమ్మని, ఎద్దుల బొమ్మల్ని, చివరికి అన్నం పెట్టే రైతు బొమ్మల్ని కూడా పిల్లలకు చూపిస్తూ ఇది గంగిరెద్దమ్మ అంటే ఎద్దు బట్టలు వేసుకుంది అంటాడు వాడు. ఈయన హరిదాసమ్మ అంటే మరి దేవదా షారూఖ్ ఖాన్ ఎక్కడ అంటాడు వీడు. ఇవి మనం అన్నం తినే వరి మోపులమా అంటే బియ్యం చెట్లు అంటే ఇవే అంటాడు వాడు. వాళ్ళ మాటలకి మనం నవ్వుకుంటూ సిగ్గుపడుతూ నిజాలు జ్ఞాపకాలు అవుతున్న గుండె బరువుతో మన ఇంగ్లీష్ కాన్వెంట్ పిల్లల క్వశ్చన్స్ కి తెలుగు తండ్రులను జవాబులు ఇస్తూ మనలో మిగిలిన సంస్కారంతో మన తరాల సంప్రదాయ వేర్లలోకి, మన తాతల ముత్తాతల నాగరికత ఊర్లలోకి వెళ్ళి వస్తుంటాం. ఈ అవకాశం అందినందుకు అదృష్టవంతులు. ఏంటో మన సంస్కృతికి, మన పండుగలకి మనమే ప్రేక్షకులం అయ్యాం. ఇక మన కేంద్ర ప్రభుత్వానికి శతకోటి వందనాలు. మనదైన తెలుగు భాషని ప్రాచీన భాషగా గుర్తించారు భేష్. తెలుగుకో గుర్తింపు దక్కింది, ఆత్మగౌరవం ఇచ్చింది. ఎలాగో ప్రాచీన భాష చేశారు కదా, మరీ అంత పురాతన ప్రాచీన పూర్వపు తెలుగు భాష మనకేలా ఈ నెల కదా. అందుకే అరకొరగా మిగిలి వంకర తిరిగి సంకరమైపోయిన తెలుగుని అరే నువ్వంటే పడి చేస్తాను అనడానికి బదులు నువ్వంటే పాడి చేస్తానంటాడు వాడు. ఇలా ఒత్తులు, జఠాలు, దీర్ఘాలు, సంతులు, సమాసాలు కూడా తీసేసి ఉగాది చేసుకుంటున్నాం. చివరికి ప్రపంచ తెలుగు భాష పండుగలు కూడా చేసుకుంటున్నాం. ఏంటో ఎక్కడికి వెళ్తున్నాము, ఏమైపోతున్నాం? అందరం ఉండి అనాథలం అవుతున్నాం. పరిగెత్తుకు వచ్చింది చాలు, అనుభవిస్తుంది చాలు. గ్లోబలైజ్డ్, వెస్టర్నైజ్డ్, కంప్యూటరైజ్డ్ ధాటిలో కాంక్రీట్ కట్టడాలం అయిపోతున్నాం. వద్దు. భూమి గుండ్రం అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడికే రావాలంటారు కదా. మరింకే మళ్ళీ మన దగ్గరికి వెళ్దాం, మన మనసుల మధ్యకి వెళ్దాం. హాయిగా ఊపిరి పీల్చుకుందాం. ఆకుపచ్చగా, తడిగా, సహజంగా జీవిద్దాం. మనసారా తెలుగారా గడుపుదాం. లెక్కలు వేసే మెదళ్ళలోకి కాక ఆర్థతని నేను తెలుగుదనపు మొదళ్లలోకి వెళదాం. మనం వచ్చిన చోటుకి వెళ్దాం. వసుధైక కుటుంబాల్లోకి వెళ్దాం. అమ్మ దగ్గరికి వెళ్దాం. థ్యాంక్ యూ.